ఈ లోకములో ఒక ప్రధానమంత్రినో ఒక ముఖ్యమంత్రినో కలిసి మాట్లాడే అవకాశం మనకు దొరికితే ఎంత ఆనందిస్తామో, సృష్టికర్త మహాదేవుడైన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, దేవతలకు దేవుడైన ఆ ప్రభువుని కలుసుకుని ఆయనతో మాట్లాడే అవకాశం నాకు దొరికిందని ఆనందంతో ఉండాలి ప్రార్థనకి. అంత అదృష్టం మనకు దొరికినందుకు చాలామంది తెలియక, ఇందులో ఉన్న గొప్పతనం తెలియక, ఆళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, నేనెందుకు వచ్చానబ్బా అనుకుంటా తెలియక. అయ్యో, వాళ్ళు ఎవరికి లేని భాగ్యము, ధన్యత నాకు ప్రభు ఇచ్చాడని సంతోషించాలి, అతిశయించాలి, ఆనందించాలి. కనుక ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఈ 21 రోజులు ఎవరిని చూడొద్దు, దేవుణ్ణి చూద్దాం, దేవుని వైపే చూద్దాం. మనం వచ్చాము, ప్రార్థన చేసామా, ప్రార్థన నేర్చుకుంటున్నామా, ప్రార్థన దేవుడు వినే ప్రార్థన చేసి పొందుకోవాలి. సరే, కనుక మనం ప్రార్థనలు ఎందుకు చేయాలి అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన మీ ముందు పెట్టి ఈ మొదటి రోజు వర్తమానాన్ని మనం విందాం. 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయంలో పెళ్లి సంబంధం చూడమని ఒక పెద్ద ఆయన తన పనివానికి చెప్పాడు. పెళ్లి సంబంధం. ఆయన ఎవరు పెద్ద మనిషి అంటే అబ్రహం యొక్క దాసుడు, ఆ పనివాడు, ఆయన పేరు ఎలియాజు. కనుక కొడుకుకి అమ్మాయిని తీసుకురావడానికి ఆయనకు అప్పగించాడు. మంచి అమ్మాయిని, ప్రార్థనా పర్వాలని, మన కుటుంబానికి తగినటువంటి విధంగా దైవ భయము కలిగిన, భక్తి కలిగినటువంటి మంచి అమ్మాయిని నా కొడుక్కి తీసుకురావాలి అని తన పనివానికి చెప్పినప్పుడు అతడు నాకు అన్నీ తెలుసులే, పర్లేలే, నేను చేస్తాను, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది అని చెప్పి అట్లా చెప్పకుండా అతను ఏం చేశాడంటే, ఒక ఊరు దగ్గరికి వెళ్ళి, ఒక ప్రాంతానికి వెళ్ళి తనతో ఉన్న ఒంటెల్ని, పనివాడిని అందరిని కూడా మోకాళ్ళు వేసేసి అందరు కలిసి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక సూచన వీళ్ళు పెట్టుకున్న గుర్తు, మనం ఇక్కడ ఈ బావి దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బావి దగ్గరికి అనేక మంది ఊరు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు మోసుకుని వెళ్తూ ఉంటారు. కనుక పిల్ల పెద్ద అందరూ వస్తారు, ముఖ్యంగా యవనస్తులు వస్తారు. మన చిన్న వయసులో ఇప్పుడైనా సరే, ఇప్పుడంటే ట్యాపులు, బావిలు, బోర్లు వచ్చినాయి కనుక నీళ్ళు ఇంట్లోనే దగ్గరే పోండి. కానీ ఒకప్పుడు నీళ్లు మనం ఎక్కడి నుండి తెచ్చుకోవాలనో బయట నుండి తెచ్చుకునేవాళ్ళం. ఆ తెచ్చుకునేటప్పుడు పెద్దోళ్ళు మొయ్యలే వచ్చేవాళ్ళు కానీ పిల్లలే మోసేవాళ్ళం, కుర్రోళ్ళే, యవనస్తులైన ఆడపిల్లైనా సరే. పూర్వం అలా నాకు తెలిసి కూడా అలాగే ఊళ్ళో అలాగే మోసేవాళ్ళు. అలాగే ఆ కాలంలో కూడా నీళ్లు మోసే పని ఎవరికి ఉండేదంటే, పెళ్లి కాని పిల్లలకి, యవనస్తులైన వాళ్ళకి ఆ పని ఉండేది. అందుకని ఈయనకు ఆ సంగతి తెలుసు కనుక నీళ్లు మోసుకెళ్ళటానికి అక్కడికి యవనస్తులైన వాళ్ళు వస్తారు కనుక అక్కడే మోకాళ్ళు వేసాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా ఒక సూచన గుర్తు పెట్టుకున్నాడు. ఒక గుర్తు ఏంటి? ఆ గుర్తు అంటే, మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఏ అమ్మాయి అయితే వస్తుందో, వచ్చినప్పుడు మనం ఎవరినైతే అమ్మా నాకు కొంచెం నీళ్ళు పోయి, కొంచెం దాహానికి నీళ్ళు పోయి అన్నప్పుడు తాగండి, మీరు తాగండి, మీ ఒంటెలు మీకు ఎన్ని కావాలి పోస్తాను అని ఏ స్త్రీ అయితే వినయభావంతో లోబడి మనం గౌరవిస్తుందో, మనకు ఆ దాహం ఇస్తుందో, మంచినీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయే అనుకుందాం. ఇక ఆమె దేవుడు, నా యజమానుడు కొడుక్కి దేవుడు చూపించిన అమ్మాయి అనుకుంటానని మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చేసింది. వాళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తారో ఆ రెబ్బక అనే ఆమె వచ్చేసింది. రాగానే అమ్మా కొంచెం నీళ్ళు పోస్తావా? నీకే కదయ్యా, నీతో ఉన్నవారికి ఒంటెలకి నీళ్లు నేను పోస్తా. చూడండి, ఒక మనిషికి 4 మనుషులకి నీళ్లు సరిపడా మనం పోయించవచ్చు, ఇవ్వచ్చు కదా. కానీ ఒంటె ఎన్ని నీళ్ళు తాగుద్దమ్మా? ఒంటె తాగుద్దంట 4 తాగితే చాలా ఎక్కువ తాగుద్దంట. పోనీ ఆ రోజుల్లో బావి సిచ్చెత్తే నీళ్ళు పైకి వచ్చే బావి కాదు, లేకపోతే తాడుతో లాగే నీళ్ళు బావి కాదు. ఆ బావి ఎలా ఉండేదంటే
మెట్టులు ఉంటాయంట, మెట్టులు లోపలికి దిగాలి, అక్కడ ముంచాలి, పైకి దిగాలి, ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి, బరువుతో. కష్టం అంటారా, ఈజీ అంటారా? ఈ రోజుల్లో ఆ ప్రయత్నం కానీ ఇప్పుడు చేశాను. నువ్వు ఇప్పుడున్న రోజుల్లో పొద్దున్నే జాగింగ్లు అక్కర్ల, రోడ్లను పరిగెత్తక్కర్ల జనం, ఈ ఎక్సర్సైజ్ సరిపోతుంది. అందుకని బోర్ వేయించుకోకుండా అందరూ ఏం చేయాలంటే బావి తవ్వించేసి ఇట్లా మెట్లు పెట్టేవనుకో, ఇక జాగింగ్, జిమ్, అటు ఇటు రోడ్లను పరుగులు ఎత్తడి తిప్పనే ఉండదు, రోగాలన్నీ పోతాయి, అందరికి ఆరోగ్యాలు వస్తాయి. పూర్వము అలా ఉండేవాడు కనుక మనవాళ్ళు, మన పితరులు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. మరి దైవ భయభక్తులు కలిగిన స్త్రీలు నాకు తెలిసి బైబిల్ ప్రకారంగా ఇప్పుడు కూడా చూస్తుంటే అది ఎలా ఉంటారంటే ఖాళీగా ఉండరు, ఖాళీగా చేతులకు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. తమ ఇంటిని సర్దుకోవటమో, చెక్ చేసుకోవటమో, చేతులతో ఏదో ఒక బలంగా పనిచేయటం, మొక్కలు పెడతామో, ఏదో ఒక వర్క్ చేస్తారు తప్ప టైంపాస్ మాత్రం చేయరు. దైవ భక్తి కలిగిన వారు గురించి నేను చెప్తున్నా ఈ మాటలు. మామూలుగా లోకంలో ఉన్న లోకస్తుల గురించి మనం చెప్పుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, బైబిల్ దేవుడు తెలియదు. తెలిస్తే నేనైతే అనుకుంటా వాళ్ళకి తెలిస్తే మనకంటే ఎక్కువ భక్తాలు చేస్తారు. మనం పొందలేని ఆశీర్వాదం వాళ్ళే ఎక్కువ పొందుకుంటారు. ఇప్పుడు దానికి ఉదాహరణ నేను చెప్తున్నా. ఇప్పుడు ఒకప్పుడు ఈ తక్కువ పల్లెలు, చిన్నటువంటి తక్కువ జాతి ప్రజలకు యేసు ప్రభు తెలిసినా వీళ్ళు ఎలా పూజించేవాళ్ళంటే, ప్రార్థించేవాళ్ళంటే ఏదో అవసరాలకు దేవుడు పూజించేవాళ్ళు తప్ప, ఆచారంగా చేసేవాళ్ళు తప్ప, ఆత్మపూర్వకంగా కానీ ఆసక్తిగా కానీ శక్తివంతమైన భక్తి చేయలే. ఎప్పుడు ఈ క్రిస్టియానిటీకి, ఈ క్రైస్తవానికి గొప్ప ఉద్యమం ఎప్పుడు వచ్చిందనుకుంటున్నారు? అన్య జనులకు ఎప్పుడైతే యేసుక్రీస్తు అర్థమయ్యాడో, ఎప్పుడైతే ఆ హృదయాన్ని దేవుడు తెరిచాడో, అప్పుడు వాళ్ళు హృదయంలోనికి వాక్యం చేర్చుకొని వాళ్ళు ఎంత మార్పు చెంది అప్పుడు క్రైస్తవత్వం పెరిగిపోయింది. ఒకప్పుడు మామూలుగా ఈ నామకార్థంగా క్రైస్తవ సంఘాలు ఉన్నంతకాలం అక్కడ ఒక 50 మంది, అక్కడ ఒక 100 మంది, ఎక్కడన్నా ఒక 100-1000 మంది ఉన్నారంటే అది పెద్ద సంఘం అనుకున్నాడు. మరి ఇప్పుడు అన్ని జనుల్లోకి యేసయ్య అంటే తెలియని ప్రజల్లోకి వెళ్ళిపోగానే యేసయ్య సువార్త వాళ్ళు మార్పు చెందడమే కాదు, వాళ్ళు దేవుని పని చేసి ఇప్పుడు ఎంతమంది సంఘాలు కడతారు, లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు కదా. అంటే నేను అదే భయపడతా, ఎవరైనా లోకములో ఉన్నవాళ్ళు, అన్ని జనులు ఉన్నవాళ్ళు, అవిశ్వాసులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి యేసుప్రభువు తెలియదు కనుక అలా ఉన్నారు. అమ్మో వాళ్ళకి కానీ తెలిస్తే నేను ఎందుకు పనికి వస్తాను, వాళ్ళ ముందు అన్ని నాకు భయం కలుగుతుంది, మీరేమనుకుంటారు నాకు తెలియదు. అయితే ఇక్కడ భక్తి కలిగినటువంటి స్త్రీలు, దేవుడు మెచ్చే స్త్రీలు, దేవుడు ఆశీర్వాదం పొందగోరే వాళ్ళకి స్త్రీలకు ఉండే మంచి గుణం ఏంటంటే కష్టానికి ఇష్టంగా లోబడతారు, కష్టపడటానికి ఇష్టంగా ఉంటారు. పోనీ వయసులో పెద్దోళ్ళు పిల్లలను కనీసం 10 మంది పిల్లలను కనీసం 10 మంది వయసు మీద పడిన కూడా పని చేయలేరంటే అది వేరే విషయం. యవనస్తులైన పిల్లల్ని ఈ రోజుల్లో గ్లాసు మంచినీళ్ళు మన అంటానికి మనకు భయం ఇస్తుంది. ఛాయ్ పెట్టామంటే పెట్టుకోండి, అమ్మా కొంచెం వంట చేస్తావు, అబ్బో నా వల్ల కాదు, ఆర్డర్ చేసింది ఫుడ్ ఆర్డర్. కానీ అది దైవభక్తి లక్షణాలు కాదు, దేవుడు మెచ్చే స్త్రీ లక్షణాలు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? 31 సామెత గ్రంథంలో ఏమనుందంటే దేవుడు మెచ్చే స్త్రీ అంటే వేకుని లేచి ఇంటి వారందరికీ ఏం చేస్తుందంటే భోజనాన్ని, ఇంటి వారందరూ అంటే మనలాగా 2, 3, 4 ఉండేవాడు కాదు. ఆ రోజుల్లో తక్కువలో 10 మంది పైనే ఉండేవాడు. వాళ్ళందరికీ పగలంతా కావాల్సిన, ఇప్పుడంటే 2 పూటలు అనుకుంటున్నాం, ఆది దినాలు అలా ఉండే కాదు. పగలంతా రాత్రిగంతా తిన్నంత ఒకేసారి వండి పక్కన పెట్టేసేవాడు.
దేవుని స్తోత్రం. కనుక ఒక ప్రార్థన ఎలాంటి పని చేస్తుందంటే, మనకు ప్రయోజనకరమైన మనిషి దగ్గరికి మనం ఏదైతే అనుకుంటున్నామో, వస్తువే కానీ, వస్త్రమే కానీ, స్థలమే కానీ, ఇల్లే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఏదైనా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ప్రార్థన, నీ కన్నీళ్ళ ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన, నీవు కోరిన, నీవు ఇష్టపడి, నీవు మెచ్చి, నువ్వు లైక్ చేసేటువంటి చోటికి నీ ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. అందుకని యేసయ్య అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీకు ఇష్టమైంది అడగండి, నేను ఇస్తాను అన్నాడు. నా నామున మీరేమడిగిన దాన్ని చేస్తాను అన్నాడు కదా. అందుకని ఈ ప్రత్యేక ప్రార్థనలో నేను, మీరు, మనందరం మనం ఏదైతే హృదయంలో ఉందో మన వాంఛ, మన కోరిక, మన ఆశ, మన అవసరత ప్రభు ఎదురు పెడదాం. మన ప్రార్థనను అంగీకరించే దేవుడు ఆ ఎలియాజరు దగ్గరికి రెప్పగాను నడిపించినట్టుగా దేవుడే మనం అడిగిన అవసరతలను తీర్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమన్నాడంటే, ఒక మాట చదువుతాను. 24 అధ్యాయం ఆదికాండం 48వ వచనంలో, ఆదికాండం 24 అధ్యాయం 48 ఏమంటుందంటే, ఆయన ఆ రెప్పకని చూశాడు. అమ్మ మీరు ఎక్కడుంటారు అంటే, ఆమె అంది, మా ఇల్లు ఇక్కడే, రండి మా ఇంటికి. యవనస్తురాలు, పెళ్ళికని అమ్మాయి, అందమైన అమ్మాయి, ఏ పురుషుడును ఎరగని పిల్ల అంటే మళ్ళీ అక్కడ రాయబడింది. ఎంతో అందమైంది. కానీ తన యొక్క తండ్రి గారి ఇంటికి తీసుకెళ్తాం తెలియదు. చూడండి, ఎవరైనా మన పిల్లలకి పరిచయం అయ్యి ఎక్కడికన్నా మన బయటకు పంపినప్పుడు పని మీద, వాళ్ళకి ఎవరైనా పరిచయం అయినాక ఆ మనుషుల్ని, ఎరగనటువంటి వాళ్ళని మన ఇంటికి తీసుకొని వస్తే మనం నమ్ముతామా? చేర్చుకోగలుగుతామా? ఎప్పుడు చేర్చుకోవాలి? 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. మన పిల్ల మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాం? అమ్మో మన పిల్ల మనకు తెలుసు కనుక, మన పిల్ల ఎలాంటిదో మనకు తెలుసు కనుక, మన పిల్ల మంచోళ్ళని తీసుకొచ్చిందని ఏం చేసి చేర్చుకుంటాం, పలకరిస్తాం, మర్యాద చేస్తాం, గౌరవిస్తాం. కానీ మన పిల్ల గుణం మంచిది కాదనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు ఎంత పరిశుద్ధులైన ఒక యేసుప్రభుని ఎమ్మటి పెట్టి తీసుకొచ్చినా, యేసుప్రభుని ఎమ్మటి పెట్టి తీసుకొచ్చినా మన పిల్ల మంచిది కనుక ఏం చేస్తాం? మన పిల్ల తీసుకొచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు కానీ తోసేస్తాం. అంటే ఇప్పుడు అంతమందిని ఎరగని వాళ్ళని తీసుకొచ్చి, అది కూడా ఒంటెలతో తీసుకొచ్చేసిందంటే, ఇప్పుడు ఇంట్లో కూడా ఏముంది ఇంక చెప్పండి? మంచి సాక్ష్యం, ఇంట్లో మంచి సాక్ష్యం ఉంది. మీకు నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ రోజులో ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటాం, నాకు ఫలానా అమ్మాయి నచ్చింది, ఫలానా అబ్బాయి నచ్చాడు అని చెప్తారనుకోండి, తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారా? ఏం చెప్పట్లే. మీరు ఇష్టపడతారా? ఇష్టపడట్లా, బాధపడుతున్నారు. ఎందుకు? ఈ అమ్మాయికి తెలియదు, ఈ అబ్బాయికి తెలియదు, ఏమో ఏ యొక్క అపాయంలో పడిపోతారో, భవిష్యత్తును ఖరాబు చేసుకుంటారని అందరూ భయం. కానీ ఇక్కడ గమనించండి, ఈమె గుణం ఎలాంటిదో ఇంటిలో ఆమె. ఇప్పుడు ఎవరైనా సరే నేను దమ్ముగా ధైర్యంగా చెప్తాను. నా 3 పిల్లలు, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎవరితో మాట్లాడినా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మన పిల్లలు బంగారం అయినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకేంటి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు భయపడాలి? వీళ్ళు ఎందుకు అనుమానించాలి? ఎందుకు తిట్టాలి? ఎందుకు అడుగుకోసుకోవాలి? మన బంగారం మన దిగుతా. అలాగే ఎవరు తీసుకొచ్చావు? నీ వయసు ఏంటి? నువ్వు ఆడపిల్లవా మగవాడువా? తెలియని వాళ్ళు తీసుకొస్తావు అని ఎవరు ఎగరలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా? విషయం తెలుసుకుని యెహోవా చేత ఆశ్రయించబడిన వాడు లోపలికి రమ్మని ఈ ఎలియాజరుని ఆ బంధువులు, రెబ్కా యొక్క అన్నయ్యలు వాళ్ళు ఆహ్వానించినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ప్రార్థన మనల్ని ఎక్కడికి నడిపించాలో
ఏది మనకు యోగ్యమో, ఏది మనకు సరైనదో, ఏది మనకు మేలో, ఏది మనకు క్షేమమో ఆ మార్గాలను కూడా నన్ను తీసుకెళ్ళునుగాక. ఆమేన్. ఏమండి, అయితే ప్రార్థన జీవితంలో ప్రార్థన ద్వారా ఈ ఎలియాజరు అబ్రహామునకు సరైనటువంటి కోడల్ని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళిపో. ఈ ప్రార్థన ముగింపులో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే పొందాలనుకుంటున్నామో దానిని దేవుడు మనకు ధారాళంగా దయచేయను గాక. ఆరోగ్యమా, అవసరతలా, ఏమి ఐక్య విచారాలా తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు కొట్టివేయబడాలి, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందాలి, నాకు తిరుగులేదు, నా ప్రభు నాతో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలగాలి. అటువంటి అభిషేకం ఈ ప్రాంతం ద్వారా పొందుకోవాలి. చూడండి, ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటాడో చదివి 5 విషయాలు చెప్పిన ముగిస్తాను. ఆయన ఎలియాజరు అంటున్నాడు. ఎలియాజరు ఏమన్నాడో ఒక మాట చూద్దాం. 24:45 అంటే ఆయన మాట, నా తల వంచి యెహోవాకు మొరొక్కి అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, యాలైనగా ఆయన నా యజమాని యొక్క సహోదరి కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్టు సరి అయిన మార్గమున నన్ను నడిపించాడు. వినడమా, నా తెలివి, నా ప్లాను, నా జ్ఞానము అని అంటలే అక్కడ. వినండి, ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, మనిషి భలే అతిశయపడిపోతాడు. కార్యం జరిగినాక అంటున్నాడు ఈయన, అంటే తను అనుకున్న పని జరిగినాక అంటున్నాడు, యెహోవా సరైన త్రోవలో, సరి అయిన మార్గములో నన్ను నడిపించు. నడిచింది నేనే కానీ నడిపించింది ప్రభువే. పని చేసేది నేనే కానీ అభివృద్ధి చేసేది దేవుడే. ప్రార్థించేది మనమే కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. ఆరాధనకు, మందిరమునకు, ప్రార్థనకు, చర్చికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం, వెళ్ళి చూస్తున్నాం. మనం నడిపించేది ఆయనే. నేను నడుస్తున్నా అనొద్దు. నీళ్ళ మీద పేతురును రా అనగానే నడిచేది. నేను నడుస్తున్నానని ఎప్పుడైతే అనుకున్నాడో మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభావాలను రక్షించమని యేసయ్య ఇంటిని చేసే రక్షించాడు. కనుక ఈ దినాల్లో చాలామంది పడిపోవటానికి, మునిగిపోవటానికి, వెనకబడిపోవటానికి, జారిపోవటానికి కారణాలు ఏంటంటే తామే నీతివంతులు అనుకుని, తామే భక్తిపరం అనుకుని, తామే జ్ఞానులు అనుకుని, తామే మేధావులు అనుకుని వాళ్ళు దేవుని కంటే ఎక్కువైనటువంటి వారికి గొప్పగా ఫీల్ అవుతుంటారే, దెబ్బతింటారు. అందుకని ఎలియాజరు అలాంటివాడు కాదు. సరైన త్రోవను దేవుడు నన్ను, దేవుడు నడక అంటే ఎలా నడిపిస్తాడో ఒక 5 అనుభవాలు క్లుప్తంగా చెప్తాను. ద్వితీయోపదేశ కాండములో 32:11 ఉంటుంది. నేను చదివి 2 మాటలు వివరిస్తా, ముగిస్తాను. ఏనండి, దేవుడు నడిపింపు ఎలా ఉంటుందో క్లుప్తంగా వివరిస్తా. 1 ద్వితీయోపదేశ కాండం 32:11 ఏముంటుందంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను అల్లాడుచు పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించాడు. దేవుడు ఎలా నడిపిస్తాడో ఇప్పటికే మీకు అర్థం కావాలి. ఎలా నడిపిస్తాడంటే, ఒక పక్షి గూడు పెట్టుకుంది, పిల్లల్ని చేసింది. ఈ పక్షి ఏం చేస్తుందంటే ఆ గూటిని తల్లి పక్షి ఏం చేద్దాం, గూటిని కెలికి ఆ పిల్లల్ని ఏం చేస్తుందంట, మనం ఇప్పుడు ఉదాహరణగా ఆలోచించండి. మన పిల్లలు మంచి ఇంట్లో ఉంటారు, కూర్చుని ఉంటారు. మనం వెళ్ళి ఆ ఇల్లు పగలగొడతామా? పగలగొట్టలేం. పక్షి మరి పిల్లలు గూట్లో ఉన్నారు కదా, ఉండని అనట్లేదు. ఏం చేస్తుంది, ముందు గూటిని పగలగొట్టేసి
మరి గూటి పగలు ఉంటే పిల్లలు ఏమైపోతారు? ఆ పిల్ల పక్షులు ఏమైపోతున్నాయి? ఎగరటం రాక రెక్కలాడి కింద పడ. అప్పుడు మళ్ళీ ఆ తల్లి మళ్ళీ ఎగురుకుంటా వెళ్ళి ఆటిని మన రెక్కల మీద మోసుకుంటా మళ్ళీ వదులుతా, మళ్ళీ మోసుకుంటా మళ్ళీ వదులుతా మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ తల్లి ఆ పిల్లలకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఎగరటం నేర్పింది. అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా నడిపిస్తుంటే శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధంలో, పరీక్షల్లో ఇవన్నింటిలోనూ నడిపిస్తూ మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఇవన్నీ మనకు తెలియకపోతే మనం ఈ లోకములో ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. పరీక్ష లేకపోతే అసలు తర్వాత ఉద్యోగంలో ఏమేమి వచ్చేటువంటి వర్క్ ఎదుర్కోవటం కుదరదు. అందుకని పరీక్షించబడతారు ఎవరైనా, పరీక్షలో పాస్ అవ్వాలా. అలాగే దేవుడు కూడా నడిపిస్తాడంటే ఎలా నడిపిస్తాడంటే మనల్ని కొన్ని విధాలుగా ఏం చేస్తాడు చెప్పండి? పక్షి తన పిల్లలనట్టు వదిలి మళ్ళీ రెక్కల మీద వేసుకుని, అంటే మనం ఏమైపోతామంటే కోసం అమ్మో దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు, అయ్యో దేవా ఎక్కడున్నావు అనే భయం కలిగిపోతుంది. కానీ ఆయన ఎక్కడో లేడు, నీ పక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. పడిపోనివాడు కాస్తాడు నేను. అలా దేవుడు నన్ను నడిపిస్తాడు. కనుక ఎలాంటి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, అగ్ని వంటి కష్టాలు వచ్చినా భయపడమక. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండా రక్షించి సమర్థుడని ధైర్యంగా నించో దేవుడు కార్యం చేస్తాడు. నిలబడే పని నీది దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. అందుకని పక్షి తన పిల్లలకు ఎగరటం ఎలా నేర్పిస్తుందో అలాగే మనల్ని కూడా దేవుడు నడిపిస్తాడని మొదటి మాట. రెండవదిగా చూస్తే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 52లో చూడండి. 78వ కీర్తన 52వ వచనంలో రెండో అనుభవం ఏంటంటే, 78వ కీర్తన 52 అండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఏనండి, ఇక్కడ గొర్రెల మందను నడిపించినట్టుగా దేవుడంట తన ప్రజల్ని నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. గొర్రెల మంద అని ఎందుకన్నామంటే, మీరు ఎప్పుడైనా చూస్తూనే ఉంటారు, మనం చూస్తున్నాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మేకలు కుదురుగా గుంపుగా రాసుకుంటా పూసుకుంటా కలిసి మెలిసి వెళ్ళటం ఎప్పుడన్నా చూసారా? మేకల్ని చూసారా? మేకలు అని వెళ్ళవు. ఏమి వెళ్తాయంటే చెప్పండి? గొర్రెలు వెళ్తాయి. అంటే దేవుడు మనల్ని నడిపింపు ఎలా ఉంటుందంటే, మనము ఐక్యత కలిగి, అనురాగం కలిగి, ఒకరంటే ఒకరు ప్రేమానుభావంతో కలిసి మెలిసి చూడముచ్చటగా అందంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే ఐక్యతగా నడుస్తాయి గొర్రెలు, కుదురుగా నడుస్తాయి, పొదిగా నడుస్తాయి, అన్నీ ఒకే విధంగా నడుస్తాయి, ఒకే విధంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగాక, ప్రభువుకి మహిమ కలుగాక, స్తోత్రం. కనుక ఈ సమయంలో ఇది తెలుసుకోండి. అంటే నేను ఈ సమయంలో మీకు చెప్పేది ఏంటంటే, ఐక్యత కలిగి ఉండాలి. చెప్పండి, ప్రార్థన దేవుడు నడిపింపు మనం ఇష్టపడితే ఎలా ఉండాలండి? మేకల్లాగా ఉండకూడదు, మేకల్లాగా ఉండకూడదు, మేకల వలె ఉండకూడదు. తర్వాత మేకలు అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి, కానీ గొర్రె అలా ఉండదు, గొర్రెలు కలిసి వెళ్ళిపోతాయి. కనుక మనందరం కూడా కలగొలుపుగా, చెప్పండి, కలగొలుపుగా, ఐక్యంగా, ఏకంగా, దేవునికి మహిమకరంగా ముందుకు సాగిపోదుగాక. ఇక మూడోది ఏంటంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21లో, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వచనం, అక్కడ ఏమనుందో చూడండి. ఎడారి స్థలములలో ఆయన వారు నడిపించెను, వారి దప్పికొనలేదు, రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుకజేసెను, ఆయన కొండను చేర్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. ఎడారి స్థలములలో ఆయన వారు నడిపించెను. అక్కడ వరకు ఉంచండి.
ఎడారిలో వారు నడుస్తున్నా వారికంట పోషణ నీళ్లు ఆహారం కూడా దేవుడు అనుగ్రహించి కొదువు లేకుండా వారు నడిపించాడంట. ఆమె చూడండి, దేవుని నడిపింపులో ఉన్నప్పుడు దావీదు ఏమంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే సమృద్ధిగా ఉండి పాడిన పాట. 34వ కీర్తనలో కూడా అంటాడు, సింహ పిల్లలైనా లేమి కలిగిన ఆకలి కొంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు. అది కూడా కరువులు కష్టాల్లో ఉండి కొదువులతో ఉండి పాడిన పాట. ఆ ప్రార్థన చేశాడు. నా బిడ్డల దేవుని బిడ్డలు ఇక్కడ మనం గమనించండి, నిన్ను పోషిస్తాడు. నువ్వు అరణ్యంలో ఉన్నానే, ఇక్కడ పంటలు లేవే, ఉద్యోగాలు లేవే, తిండికి తిప్పలకి ఏమీ లేవని బాధపడమాక. దేవుని నడిపింపులో ఉన్నావుగా, దేవుని నడిపింపులో నువ్వు ఉన్నావు. ఇక నాకు ఇది అడివే, ఇది అరణ్యమే, నాకెవరు లేరే, వెనక లేరు, ముందు లేరు, ఏమీ లేదు, ఇవాళ లేదు, రేపు లేదు, అసలు నా బ్రతికేంటి, నాకెవరు పోషణ, నన్ను ఎవరు దీవిస్తారు, నాకు ఎవరు ఇస్తారు, ఏం దిగులుపడమాక. దేవుని నడిపింపులో నువ్వు ఉన్నావు కనుక ఆ ఎలియాజరు అన్నట్టుగా సరైన త్రోవలు గుండా నిన్ను నడిపిస్తాడు. నువ్వేది పొందుకోవాలో, ఎక్కడ ఎంత ఆస్తి, ఎంత ఆహారం, సమృద్ధి నీకు కావాలో ఆయన తెలుసు. కనుక ఎడారిలో ఉన్నామని, ఏమీ లేని వారిగా ఉన్నామని దిగులు చెందొద్దు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకి అరణ్యములోని వారికి ఏం చేశాడు దేవుడు? మన్నాను ఇచ్చాడు, బండలో నుండి నీరు ప్రవాహంగా ఇచ్చాడు కదా. ఆకాశ పక్షులు చూడు, విత్తవు కోయవు, గరిసెలేదు, అయినను వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. నీకు అండలేదు, ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏ ఆదాయం లేదు, భయపడమాక. దేవుని నడిపింపులు ఉన్నావు కనుక నీ పోషణకు ఏ కొదువా. చూడండి, మొన్న రీసెంట్గా ఇప్పుడు ఢిల్లీలో ఏదో పరీక్ష పత్రం లీకేజ్ అయినందుకు స్టూడెంట్స్ అందరూ ఏం చేశారు? ధర్నాలు చేస్తున్నప్పుడు అది అందరికి ఆమోదయోగ్యంగా ఉంది కనుక విద్యార్థులు అందరికీ దేశ విదేశాల నుండి కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఏం చేశారు? వాళ్ళందరూ నెల రోజుల నుండి కష్టపడుతున్నారంట. ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఇల్లు వదిలేసేసి, స్నానం లేదు, నెమ్మది లేదు, సరైన పడుకోవటం కూడా రెస్ట్ లేదు. అయినానంట ఏనండి, ఇది ఒక్క ఉదాహరణ చూడండి. వాళ్ళు ప్రజలందరికీ, తోటి విద్యార్థులు అందరికీ ఆమోదకరమైన ఆ పని చేస్తున్నారు కనుకంట మొన్న వార్తలు ఏం చెప్పారంటే, అనేక మంది అంట ఫుడ్ని భోజనం ఆర్డర్ చేసి పంపిస్తుంటే అంట అక్కడున్న వేలాది మంది, లక్షల మంది తినగా మిగిలిపోయిందంట. అంటే ఒక మనిషిలో మానవ పరీక్షల పత్రాల కొరకు యవనస్తులనే వారు ధర్నా చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఎంత సపోర్ట్ చేశారు. మరి మనం కూడా దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుని కొరకు నడుస్తున్నాం, ప్రార్థనలో నడుస్తున్నాం కనుక మనకేం కావాలో ఆయన తెలీదా? అందుకనే ఎడారి లాంటి స్థితిలో ఉన్న బెదరమాక, నడు, సాగిపో. ఇక 4వ విషయాన్ని నేను చెప్తున్నా చూడండి. 4వ విషయం, 4వదిగా చూడండి. 4వ మాట ఏంటంటే 107వ కీర్తన 7:30 వచనాల్లో ఉన్నాయి ఆ మాట. 107వ కీర్తన 7వ వచనం అలాగే 30వ వచనంలో ఉంది. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారు నడిపించెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన నడిపించును. ఇక్కడ 7వ వచనం 30వ వచనం ఏంటంటే, తుఫాను రేగిని అంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు భయంకరమైన అలలు, జలము, భక్తిహీన ప్రజలు సూచనగా ఉంది ఈ మాటలు. భక్తిహీన ప్రజలు, ప్రభు భయము, దేవుని భయము లేనటువంటి వారు ప్రజలు తుఫాను వలె, పెను తుఫాను వలె, సుడిగాలి వలె, గాలివాన వలె, పెనుగాలి వలె నిన్ను నీ ప్రయాణాలకి, నీ భక్తి జీవితానికి, నీ ఆశీర్వాదకరమైన జీవితానికి అడ్డుగా, అభ్యంతరంగా ఉంటారు. అయినా సరే దేవుడు వాటన్నిటిని గద్దించి నిమ్మలపరిచి నీకు సరైన త్రోవను ఏర్పాటు చేసి నిన్ను గమ్యం చేరుస్తాడు. 5వదిగా చూడండి, 5వ విషయం. కీర్తన 106 కీర్తన 9లో ఏముందంటే, 106 కీర్తన 9లో, అలాగే 78వ కీర్తన 53లో,
78వ కీర్తన 13లో ఉంది ఈ మాటలు. ఇక్కడ ఏమిటంటే 106వ కీర్తన 9, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించును. 78వ కీర్తన 53లో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువులను సముద్రంలో ముంచేశాను. 78వ కీర్తన 13, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను, ఆయన నీటిని రాశిగా నిలిపాను. చూడండి, నిన్ను ఎవరైతే ఏ శత్రువు ఏ విధంగా నేను బాధ పెడుతుందో, దెయ్యం, దురాత్మలకి ఏమన్నా ఉన్నాయి, ఆ శత్రువుని దేవుడు నాశనం చేసి నీకు పరిపూర్ణ జయం. దేనికైతే నువ్వు భయపడ్డావో, సముద్రం అంటే ఎవరికైనా భయం. లోకములో మన యేసయ్య చెప్పాడు, లోకములో మీకు శ్రమ, లోక శ్రమలను చూసి ఎంతో భయం వేస్తుంది. ధైర్యంగా ఉండమంటున్నాడు, ధైర్యంగా ఉండు అని యేసయ్య చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఈ ధైర్యమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు దేనికైతే భయపడ్డావు, లోకములో ఉన్న ప్రజలను చూసా, పరిస్థితులను చూసా, అవన్నిటిపైన నీకు జయాన్ని ఇచ్చేసి, వాటిని దాటింపజేసి, ఆ అన్నిటిపైన నీకు విజయాన్ని ఇచ్చేసేసి, నీకు ఏది విరోధంగా ఉందో దాన్ని నాశనం చేసి, నువ్వు దేనికైతే భయపడ్డావో ఆటి చేతే నీ శత్రుత్వాన్ని, నీ విరోధాన్ని, నీకున్న బాధను దేవుడు అణిచివేసి చంపేసి నీకు సమస్త విషయాలు జయమిచ్చే విధంగా జయమిస్తాడు. ఆయన త్రోవలో నడిస్తే, ఈ ప్రార్థనలో నడిస్తే, ఈ విశ్వాసంలో, ఈ ఆత్మీయతలో, ఈ భక్తిలో, ఈ మార్గంలో, రక్షణ మార్గం, క్రీస్తు మార్గం, యేసు మార్గంలో మనం నడిచినప్పుడు ఆ ఎలియాజరుకు ఈ సరైన త్రోవను ఏ విధంగా దేవుడు చూపించి ఆయన కోరిన కోరిక తీర్చి ఆయన యజమానుడైనటువంటి అబ్రాహాము పంపిన పని చక్కగా నెరవేర్చి తీసుకెళ్ళాడో, అలాగే ఈ ప్రాంతంలో పాలుపంచున్న ఈ సంఘములో ఐపీసీ మెస్సే గ్రేస్ మందిరం అనే సంఘ సహవాసంలో పాలుపంచున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఎలా నడవాలో నడక నేర్పించి, ఆ నడక, ఈ 5 రకాలైన నడక ఆయనే నేర్పిస్తూ, ఆ నడకల్లో ఆయన తోడు ఉండి తుదకు ఎలియాజరుకు ఏ విధంగా జవాబు ఇచ్చాడో, సరైన త్రోవలను నడిపించాడని ఆయన తల వంచి దేవుని మొక్కాడో, దేవునికి మహిమ తెచ్చు, దేవుని స్తుతించాడో, ఇదిగో ఈ ప్రాంతంలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా అలాగే దేవుని స్తుతించేలాగా, దేవుని మహిమపరిచేలాగా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక ఇప్పుడు మనం పాటలు పాడుకుంటాకి చాలా పాటలు, ఓ పాట ఉంది కదా, నీ సాగేద యేసు నీలో నా జీవిత కాలమంతా నే సాగేదా, యేసుతో నడిచేదా, పరమును చేరే వరకు, దేవుని రాకడ వచ్చే వరకు, నేను బ్రతుకున్నంత వరకు దేవుని కొరకు ఇలాగ నడిచిపోతా, ఆయన నాయకత్వం నడుస్తా, ఆయన త్రోవలోనే నేను ఉంటా, ఆయన నడిపింపుకున్నాను, నేను లోబడతా, ఇష్టపడతా, ఆయన చిత్తానుసారం నడుచుకునే కృప మనకు ఈ సందేశంలో మనందరికీ ప్రభు దయచేసి సరైన త్రోవలలో సరైన విధానం నడిపించి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే దేవుడు మనందరిని అభిషేకించి దీవించునుగాక.